ఓం శాంతి 15/2/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 22/2/2009 జన్మదినం రోజున ఫాస్ట్ ఫస్ట్ డివిజన్లోకి వచ్చే కానుకను తీసుకోవడానికి ప్రతి శ్వాస సంకల్పం సమర్థంగా ఉండాలి. హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉండాలి. అప్పుడు ప్రతి అవసరము పూర్తవుతుంది. ఈరోజు జీరో అయిన తండ్రి తమ హీరో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ రోజున మీరందరూ బాబా జన్మదినాన్ని మరియు మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాప్దాదా పిల్లలందరికీ సమ్ముఖంలో కూర్చున్న వారికైనా లేక దూరంగా కూర్చుని హృదయానికి సమీపంగా కూర్చున్న వారికైనా నలువైపులా ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలు తెలియజేస్తున్నారు. అందులోనూ విశేషంగా 3 అభినందనలు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు రూపాలలో పాలన, చదువు మరియు వరదానాలతో నలువైపులా ఉన్న పిల్లలకు 3 అభినందనలు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈరోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా జరుపుకుంటారు. కాని ఈ జన్మదినం తండ్రి మరియు పిల్లల యొక్క అవినాశీ స్నేహంతో కూడిన జన్మదినమని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి మొదలుకొని తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు. అలాగే విశ్వ పరివర్తన కార్యంలో కూడా బాబా పిల్లలతో పాటు ఉన్నారు. ఎందుకంటే తండ్రికి మరియు పిల్లలకు మధ్యన చాలా చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళ్లాలన్నా కూడా కలిసే వెళ్ళాలి. బాబా తమ పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు బాబా లేకుండా వెళ్ళలేరు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహం తోడుగా ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఎప్పుడైతే రాజ్యంలోకి వస్తారో అప్పుడు కూడా బ్రహ్మ బాబాతో పాటు కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలో కల్లా ఈ జన్మ అన్నింటికంటే ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ జన్మకు ఏదైతే విలువ ఉందో అది పూర్తి కల్పంలో 84 జన్మల్లోనూ లేదు. ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర సమానమైన జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా, లేక బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారా, లేక బాబా తన పిల్లలది జరపడానికి మరియు పిల్లలు బాబాది జరపడానికి వచ్చారా? నలువైపులా భక్తులు కూడా శివ జయంతిని లేక శివరాత్రిని జరుపుకుంటారు. ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాప్దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. కానీ మీరు జరుపుకోవడానికి మరియు భక్తులు జరుపుకోవడానికి తేడా ఉంది. వారు రాత్రివేళ జరుపుకుంటారు మరియు మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్టమైన వేళ. అమృతవేళలోనే బాప్దాదా ప్రతి బిడ్డ యొక్క జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలే వరదానాలతో నిండి ఉంది కదా. ప్రతిరోజు వరదాతైన తండ్రి నుండి వరదానం లభిస్తూనే ఉంటుంది. ఎన్నెన్ని వరదానాలు ప్రతి బిడ్డకు బాప్దాదా ద్వారా లభించాయి. ఆ వరదానాలతో జోలె నిండి ఉంది కదా. అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్దాదా కూడా పిల్లలను చూసి చాలా చాలా సంతోషిస్తున్నారు మరియు వాహ పిల్లలు వాహ అంటూ పాట పాడుతూ ఉంటారు. పిల్లలు వాహ బాబా వాహ అంటారు మరియు బాబా వాహ పిల్లలు వాహ అంటారు. ఎందుకంటే ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యారో వారంతా కోట్లలో కొద్దిమందైన ఆత్మలు. విశ్వంలో ఎన్ని కోట్ల మంది ఆత్మలున్నారు?
కాని వారందరిలోనూ పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అంటారు. ఆ కోట్లాది మందిలో మీరు కొద్దిమంది పిల్లలు. ప్రతి కల్పం కోట్లలో కొద్దిమందైన పిల్లలం మేమే అన్న నష ఉందా? వర్తమాన సమయంలో కూడా పెద్ద పెద్ద పదవులు కలవారున్నారు. కాని బాబాను గుర్తించి బాబా జన్మదినాన్ని జరుపుకునేవారు, నలువైపులా బాబాను గుర్తించిన పిల్లలు కోట్లలో కొద్దిమందే ఉన్నారు. కనుక మేము కోట్లలో కూడా కొద్దిమంది పిల్లలమే అన్న సంతోషముందా? నష ఉందా? చేతులెత్తండి. అవినాశి నష ఉంది కదా? నష అప్పుడప్పుడు ఉండటం కాదు కదా, సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్ష అయితే తీసుకుంటుంది. అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్ముని పిల్లలపై ఎక్కువ ప్రేమ ఉంది. మాయకు పరమాత్ముని పిల్లలతో ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయకు మరియు పరమాత్ముని పిల్లలకు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. కాని మాయ పని రావడం మరియు పిల్లలైన మీ పనేమిటి? మాయను దూరం నుండే పారద్రోలడం. మాయను రానివ్వకండి. లేక రానిస్తూ ఉంటారు కూడానా? వద్దు, దూరం నుండే పారద్రోలండి. దానిని రానిస్తే దానికి రావడం అలవాటైపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్దాంలే అని అది కూడా అనుకుంటుంది. కాని బాబా ఏం చూశారంటే, కొంతమంది పిల్లలు మాయను రానిస్తారు, అంతేకాక దానికి ఆతిథ్యం కూడా చేస్తారు. మంచినీరు, టీ ఇస్తారు. ఎటువంటి ఆతిథ్యాన్ని అందిస్తారో తెలుసా? మాయ ప్రభావంలోకి వచ్చి ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడైతే ఇంకా టూలెట్ బోర్డ్ పెట్టలేదు కదా, ఇప్పుడింకా సమయం ఉంది, పురుషార్థం చేస్తున్నాం కదా, చేరుకుంటాంలే అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా ఏమనుకుంటుందంటే, ఒకటేమో నన్ను రానిచ్చారు, అంతేకాక వీరు నాకు సహాయం చేస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు. కాని కొంతమంది పిల్లలు మాయను గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అది మాయ మతమా లేక బాబా మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటారు. కాని బాప్దాదా తమ లక్కీ, మహావీర్ మరియు విజయ్ పిల్లలకు చెప్తున్నారు, మాయను రానివ్వకండి. అది రావడం మరియు దాన్ని పారద్రోలడం, అందులో సమయాన్ని కేటాయించకండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. మరియు మీరేదైతే ప్రతిజ్ఞ చేశారో, విశ్వ పరివర్తకులుగా అయ్యి, విశ్వ సేవకులుగా అయ్యి, విశ్వాత్మలకు బాబా పరిచయాన్నిచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అని, ఆ కార్యం ఇప్పుడింకా పూర్తవ్వలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఒకవేళ మాయను పారద్రోలడంలో సమయాన్ని కేటాయిస్తే విశ్వ పరివర్తకులము అన్న ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేస్తారు? మీరు బాబాకు సహచరులు కదా. ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము అని జన్మించగానే ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు బాబా నుండి ఏ శక్తులైతే లభించాయో ఆ శక్తుల ఆధారంగా మాయను దూరం నుండే పారద్రోలండి. ఇందులో సమయాన్ని వెచ్చించకండి. చూడండి, 70 సంవత్సరాలు బట్టి పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాయ రావడం మరియు దాన్ని పారద్రోలడం ఇప్పుడంత సమయం లేదు. ఎందుకంటే మీకు తెలుసు కూడా, మీరు నాలెడ్జ్ఫుల్ కదా, మొత్తం డ్రామా యొక్క జ్ఞానం ఉంది. అందుకే నాలెడ్జ్ఫుల్ పిల్లలు ఇప్పుడు సమయాన్ని ఎందులో వెచ్చించాలి? 2 ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. ఏ 2 ఖజానాలను? 1 సంకల్పాలు మరియు 2 సమయము.
2 ఖజానాలు గొప్పవే, మరియు ఇది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు నాలెడ్జ్ఫుల్ తండ్రి యొక్క నాలెడ్జ్ఫుల్ పిల్లలు. మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా. మీరు నాలెడ్జ్ఫుల్ ఆత్మ, అనగా జ్ఞాన సంపన్నమైన ఆత్మ. నాలెడ్జబుల్ అనగా జ్ఞానవంతమైన ఆత్మ కాదు. నాలెడ్జబుల్ ఆత్మ, జ్ఞానవంతమైన ఆత్మ అంటే అపారమైన జ్ఞానాన్ని పొందినవారు. నాలెడ్జ్ఫుల్ ఆత్మ, జ్ఞాన సంపన్న ఆత్మ అనగా ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చి ఆ జ్ఞానం యొక్క సాకార స్వరూపంగా మారినవారు. కొందరు నాలెడ్జబుల్గా ఉన్నారు, నాలెడ్జ్ఫుల్గా లేరు. మీరెవరు? నాలెడ్జ్ఫుల్ కదా. చేతులెత్తండి. నాలెడ్జ్ఫుల్గా ఉన్నారా లేక నాలెడ్జబుల్గా ఉన్నారా? అందరూ నాలెడ్జ్ఫుల్గానే ఉన్నారా? చేతులెత్తారు. మంచిది. వాహ్, ఫుల్ నాలెడ్జ్ వచ్చేసిందా? మాయను పారద్రోలే నాలెడ్జ్ ఉందా? వెనక కూర్చున్న వారికుందా? అచ్చా, జెండాలైతే ఊపుతున్నారు. మాతలకుందా? మాతలు నాలెడ్జ్ఫుల్గా ఉన్నారా? డబల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతున్నారు. అచ్చా, చూడండి ఎంత మంచి దృశ్యం. జెండాలైతే మంచిగా అనిపిస్తున్నాయి. మరి నాలెడ్జ్ఫుల్ అనగా మాయను దూరం నుండి పారద్రోలేవారు. మరి అలా ఉన్నారా? ఎందుకంటే బాప్దాదా ముందుగానే చెప్పి ఉన్నారు, ఖజానాలను జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఈ సమయంలో సంగమయుగంలోనే ఉంది. ఆ తర్వాత పూర్తి కల్పంలో జమ చేసుకునే బ్యాంక్ లభించదు. ఇప్పుడేదైతే జమ చేసుకున్నారో అది కార్యంలో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు సంగమయుగంలో తెరుచుకుంటుంది. అందుకే మీరేమంటారు? అందరికీ సందేశంలో వినిపిస్తారు కదా, ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని. మరి మీ అందరికీ గుర్తుంది కదా, ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నింటికంటే చిన్ననిది, కాని ఇది అమూల్యమైన జన్మ. ఈ జన్మకున్న విలువ పూర్తి కల్పమంతా నడుస్తుంది. మరి మా జమా ఖాతా ఎంతుందని చెక్ చేసుకుంటున్నారా? ఎంత కోరుకుంటున్నారో అంత జమ అవుతుందా? ఎందుకంటే బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైంది. ఇది ఎగిరే సమయము. పురుషార్థం చేసే సమయం పూర్తయింది. ఇప్పుడిది తీవ్ర పురుషార్థం చేసే సమయము. అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాప్దాదా డబల్ విదేశీయులకు డబల్ తీవ్ర పురుషార్థులు అన్న టైటిల్ని ఇచ్చారు. మరి చెప్పండి, డబల్ తీవ్ర పురుషార్థులేనా? చేతులెత్తండి. డబల్ తీవ్ర పురుషార్థులా? పక్కనా? అచ్చా. బాప్దాదా జన్మదిన శుభాకాంక్షలతో పాటు మీకు అభినందనలు కూడా అందిస్తున్నారు. పదమాల రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్దాదా చూశారు, ఓకే గురించి బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని పట్ల కొంతమంది పిల్లలు అటెన్షన్ పెట్టారు. కాని 100 మార్కులు చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చాయి. 50% వారు ఎక్కువగా ఉన్నారు. కాని బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏం కోరుకుంటున్నారో వినిపించమంటారా? బాప్దాదాకు ఆశా దీపాలైన ప్రతి ఒక్కరి పట్ల, ఆశలను సంపన్నం చేసే మహావీరులైన పిల్లల పట్ల బాబాకు ఇదే ఆశ ఉంది. ఏమిటంటే, సమయం అనుసారంగా ఒకవేళ ఇప్పట్నుండే బహుకాలపు తీవ్ర పురుషార్థం యొక్క చార్ట్ను జమ చేసుకోకపోతే
మరింకెప్పుడు చేసుకుంటారు? బాప్దాదా ఎప్పటికప్పుడు 3 పదాలను గుర్తు తెప్పిస్తున్నారు. 1 అకస్మాత్తు, 2 ఎవర్ రెడీ, మరియు 3 బహుకాలంగా ఖాతాను జమ చేసుకోవడము. ఎందుకంటే బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమం వరకు పూర్తి రాజ్య భాగ్యానికి అధికారులుగా అవ్వాలి. మా రాజ్యం ఇక వచ్చేసినట్లే అని ఇప్పుడైతే ఈ సంతోషం ఉంది కదా. బాబా వచ్చారు అని ఇప్పుడే విధంగా సందేశాన్ని ఇస్తున్నారో అదేవిధంగా తమ దైవీ రాజ్యం, సుఖశాంతిమయ రాజ్యం వచ్చేసినట్లే అని అందరికీ ఈ శుభవార్తను కూడా ఇస్తారు. మరి అందరికీ ఈ సందేశం ఇస్తున్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా బహుకాలం నుండి జమ చేసుకునేదిగా ఉండాలి. ఈ లెక్కను బహుకాలం స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే కొత్త ఇంట్లోనే మజా ఉంటుంది. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వస్తే 2-3 నెలల ఇంటినేమంటారు? కొత్తదనా లేక 3 నెలలదంటారా? కావున బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, బాప్దాదా యొక్క ఒక్కొక్క ప్రియమైన బిడ్డ, వాహవాహ బిడ్డ, హృదయ సింహాసనాధికారి బిడ్డ మొదటి జన్మలో బ్రహ్మ బాబాకు సహవాసిగా అయి రావాలి. ఇష్టమేనా? 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 అచ్చా, మరేం చేయాల్సి ఉంటుంది? ఏదో అయితే చేయాల్సే ఉంటుంది కదా. ఇష్టమే కదా, బాబాకు కూడా ఇష్టమే. కాని ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పటి నుండి పోనీ అయిపోయిందేదో అయిపోయింది, బాప్దాదా క్షమించేస్తున్నారు, అయిపోయిందిలే. ఇప్పటి నుండి జన్మదిన కానుకగా బాబాకు ఏమిస్తారు? బాబాకు ఏదో ఒక కానుకనైతే ఇస్తారు కదా. బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. మరి బాబాకి ఏ కానుకనిస్తారు? బాబాకు పిల్లలందరి పట్ల ఉన్న ఆశ ఏమిటంటే, ఇప్పుడు ఈ లాస్ట్ సమయంలో కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని. మొదటిసారి వచ్చిన వారి చేతులెత్తండి. అచ్చా, బాప్దాదా లాస్ట్లో వచ్చే పిల్లలకు మొదటిసారి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. కాని ఒక భాగ్యం గురించి కూడా చెప్తున్నారు. మీకు భాగ్యం తయారు చేసుకోవడానికి అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థం చేసినట్లయితే లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. ఫస్ట్ నెంబర్ అయితే కాదు, వారైతే ప్రసిద్ధమైపోయారు, కాని ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. ఇష్టమేనా? కొత్తగా వచ్చిన పిల్లలకి ఇష్టమేనా? అవకాశం ఉంది. బాప్దాదా సీట్ ఇచ్చేస్తారు. కాని ఏదో అయితే చేయాల్సి ఉంటుంది కదా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పం పట్ల అటెన్షన్. ప్రతి శ్వాస, ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి, వ్యర్థం అవ్వకూడదు. ఎందుకంటే మీ అందరి టైటిల్ మొదటిసారి వచ్చిన వారిదైనా పూర్వం వచ్చిన వారిదైనా మీ అందరి టైటిల్ ఏమిటి? సమర్థ పిల్లలు, అంతేకాని బలహీన పిల్లలు కాదు. బాప్దాదా ప్రియస్మృతులు ఇచ్చినప్పుడు ఏమంటారు? ప్రతిరోజు ఇచ్చే ప్రియస్మృతులలో ప్రియమైన పిల్లలు, సిక్కిలదే పిల్లలు, హృదయ సింహాసనాధికారి పిల్లలు అని అంటారు. అందుకే బాబా ఈ బంగారు అవకాశాన్ని ఇస్తున్నారు. తీసుకోదలుచుకున్నవారు తీసుకోవచ్చు. బాబా అయితే ఇస్తారు. వారు బంధింపబడి ఉన్నారు. తీవ్ర పురుషార్థులెవరైనా ఉన్నారా? అవకాశం ఉంది. టూ లేట్ బోర్డ్ పడితే ఇక సమాప్తము.
బాప్దాదాకు జన్మదిన కానుకగా ఏమిస్తారు? జన్మ ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా. బాప్దాదా అయితే పిల్లలైన మీ జన్మదినం సందర్భంగా పిల్లలైన మీ అందరికీ విశేషమైన కానుకని ఇచ్చారు. అదేంటంటే, ఒకవేళ ఈ రోజు నుండి చివరి వరకు మీ తీవ్ర పురుషార్థం 90% ఉంటే 10% బాప్దాదా పెంచి ఇస్తారు. మీకోకేనా? ఇప్పుడిక వ్యర్థం సమాప్తం. చూడండి, సత్యుగ దేవతలు వస్తారు కదా, వారికి ఇక్కడ ఏ భాష మాట్లాడతారో తెలీదు. పురుషార్థం అన్న మాట వింటే పురుషార్థం అంటే ఏంటి అని అంటారు. ఎందుకంటే వారు ప్రారబ్ధం కలవారు కదా. అదేవిధంగా తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో లేక సంకల్పాలలో లేక ప్రాక్టికల్ కర్మలలో వ్యర్థం అంటే ఏంటి అన్నది సమాప్తమైపోవాలి. ఉందా ధైర్యం? 10% మార్కులు బాబా గ్రేస్లో ఇస్తారు, అదనంగా ఇస్తారు. సమ్మతమేనా? చేతులెత్తండి. ఎంత శాతం పక్కా? 100% కాదు, 101%. ఎందుకంటే బాప్దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేకుండా మంచిగా అనిపించదు. నా బాబా అని అన్నప్పుడు, మరియు బాబా కూడా నా పిల్లలు అని అన్నప్పుడు బాబా సమానంగా అవ్వాల్సిందే కదా అని బాబా భావిస్తారు. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. దృఢ సంకల్పమే సఫలతకు తాళం చెవి అని మీరొక పుస్తకాన్ని ముద్రించారు కదా. కావున సంకల్పాన్ని సాధారణంగా చెయ్యొద్దు. మీరెవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడుచుకుంటే బావుంటుందా? మరి మీరెవరు? మీరైతే 3 సింహాసనాల నివాసులు. అన్నిటికన్నా పెద్ద సింహాసనం బాప్దాదా హృదయ సింహాసనం. మరి హృదయ సింహాసనం కలవారు మొదటి జన్మలోని సహచరులుగా అయితే అవుతారు కదా. సింహాసనంపై ఒక్కరే కూర్చున్నప్పటికీ రాయల్ ఫ్యామిలీకి చెందినవారు రాజ్యాధికారులుగా అయితే అవ్వచ్చు. కావున తోడుగా నిలిచేవారు ఇంటి వరకైతే తోడుగా ఉంటారు కదా. బాప్దాదా ఎలా అయినా తీసుకువెళ్తారు. వయాగా తీసుకువెళ్లినా లేక డైరెక్ట్గా తీసుకువెళ్లినా తీసుకువెళ్లడం అయితే తీసుకువెళ్తారు. మరి అప్పుడు ఇంట్లోనే కూర్చుని ఉండిపోతారా? బ్రహ్మబాబా వెళ్ళిపోయి మీరు ఉండిపోతే బావుంటుందా? మీరు రాజయోగులు కదా. స్వయానికి ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? మరియు ఇతరులకు కూడా ఏం నేర్పిస్తారు? రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలైనా సరే ప్రజాయోగులైతే కాదు కదా. మీరు రాజయోగులు. మరి బాబా పిల్లలైన మీ అందరికీ ఇచ్చిన కానుక అందరికీ గుర్తుంటుందా? ఎప్పటి వరకు? అంతిమం వరకు. బాప్దాదా చూశారు, పురుషార్థం చాలానే చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా శ్రమ పడటాన్ని బాప్దాదా చూసినప్పుడు పిల్లల శ్రమ చూసి బాబాకు మంచిగా అనిపించదు. అందుకే ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. నా బాబా, వేరే నా అన్నవి సమాప్తం. నా బాబా అన్నప్పుడు అనేక నావి అన్నవి అందులో సమాప్తమైపోతాయి కదా. ఒక ఆట బొమ్మను తీసుకొస్తారు కదా, అందులో ఒకదాని లోపల మరో బొమ్మ, అందులో మళ్ళీ మరో బొమ్మ ఉంటాయి. ఒక్కదానిలో 10-12 ఉంటాయి. ఆ బొమ్మను చూపిస్తారు కదా. అలా ఒక్క నా బాబా నా బాబా అని అనేవారే కదా మీరు. నా బాబా కదా, మహారథుల బాబా అయితే కాదు కదా. నా బాబా. నా బాబా అన్నప్పుడు హద్దు యొక్క నావి అన్నవన్నీ నీవిలోకి మార్చండి. నాది అనడానికి బదులుగా నీది అనండి. నాది మరియు నీది అనే దానిలో ఎంత తేడా ఉంది. నా మరియు నీ.
ఒక్క అక్షరం తేడా. మరి నా బాబా అన్నది పక్కా కదా? పక్కానా? ఎంత శాతం? 100%. 100 మరియు 1. ఇలా ఒక్క వేలు చూపించండి. 101% అనేవారు చేతులెత్తండి. బాప్దాదా చూస్తున్నారు. టీవీలో కూడా చూస్తున్నారు. అచ్చా. నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా ఏదైతే కానుకనిచ్చారో ఆ కానుకను స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు, ఏ పిల్లలైతే సంకల్పం ద్వారా బాప్దాదాకు కానుక ఇచ్చారో ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునే దృఢ పురుషార్థులకు, ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకొచ్చే పిల్లలందరికీ బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు, మరియు పిల్లలందరికీ పదే పదే అభినందనలు, అభినందనలు, అభినందనలు. వరదానము: అతిథిని అన్న వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా, స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునే సదా ఉపరామ భవ. ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావిస్తూ నడుచుకుంటారో వారు తమ దేహం రూపీ ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అవుతారు. అతిథికి తనదంటూ ఏమీ ఉండదు. అన్ని వస్తువులను కార్యంలో ఉపయోగిస్తారు, కానీ నావి అన్న భావం ఉండదు. వారు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియంగా ఉంటారు. దేహం, దేహ సంబంధాలు మరియు వైభవాల నుండి సహజంగా ఉపరామంగా అవుతారు. ఎంతగా అతిథిని అన్న వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది. స్లోగన్: మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకున్నట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ప్రపంచం ముందు ఇప్పుడు ఈ వాస్తవికతనే చూపించాలి. మేమందరము ఒకటే, ఒక్కరికి చెందినవారము, ఏకరస స్థితి కలవారము. ఒక్కరి లగనంలో నిమగ్నమై ఒక్కరి పేరును ప్రత్యక్షం చేసేవారము. ఇప్పుడు ఈ అతీతమైన మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండాను ఎగరేయండి. చిన్నవారైనా లేక పెద్దవారైనా, ఆరోగ్యంగా ఉన్నా లేక అనారోగ్యంగా ఉన్నా, మహారథి అయినా లేక గుర్రపు స్వారీవారైనా, అందరూ ఏకమతం కలవారిగా అయ్యి సహయోగులుగా అవ్వండి. అప్పుడు సహజంగా సఫలతామూర్తులుగా అవుతారు. ఓం శాంతి.